మహామంత్రి, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము? నేను మహారాజు వజ్రసేనుని ఆజ్ఞాపాలన నిర్వహిస్తున్నాను మహారాణి. ఏమిటా మహారాజు గారి ఆజ్ఞ? వారు మాతో ఏమీ చెప్పలేదే. మహారాజులు రాజకార్యాల్లో నిమగ్నులయ్యారు. మీతో మాట్లాడేందుకు అవకాశమే లేదు. మరైతే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పండి. మనం ఒక మహాత్ముని వద్దకు వెళ్తున్నాము. ఆయన ఈ శిశువుకి మళ్ళీ ఆరోగ్యం చేకూరుస్తారు. ఆయన మహిమ గలవారు మహారాణి. ఆయన స్పర్శతో యువరాజు ఆరోగ్యవంతుడవుతాడు. ఎక్కడ ఉంది ఆ మహాత్ముని నివాసం? ఇక్కడికి కొద్ది దూరంలో ఉన్న ఏకాంతవనంలో. ఇంతకు ముందు ఎప్పుడన్నా ఆయన వద్దకు వెళ్ళారా? ఆయన మహిమను స్వయంగా చూసారా? అవును. లేదు. అవును. ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. నేను నా మిత్రులతో కూడా ఆయన ఆశ్రమానికి వెళ్ళాను. పెద్ద గుంపు ఉంది అక్కడ. వేలాది జనులు ఆయన మహిమతో ఆరోగ్య లాభాన్ని పొందాలని గుమికూడారు. పెద్ద సంతలాగా ఉంది అక్కడ. ఊరుకో నాన్న, ఊరుకో. ఏడవకు, ఏడవకు. ఏమిటా మహాత్ములు మన భవనానికి విచ్చేయలేరా? లేదు లేదు మహారాణి. ఆ మహాత్ములు ఎక్కడికి రాకపోకలు పెట్టుకోరు. ఆయనకు ఏ విధమైన స్వార్థం కానీ ధనాకాంక్ష కానీ లేదు. ఆయన అయితే ఒక మంచి పరోపకార భావంతో అనేకులకు ఉపకారం చేస్తూ ఉంటారు. ధన్యులే ఆ మహాత్ములు. మహామంత్రి, ఒకవైపు పరోపకారులైన ఈ మహాత్ములైతే మరోవైపు మన రాజగురు దుర్చటి కష్టాలని కలిగించేందుకు ప్రతిజ్ఞ పునినట్లు కూర్చున్నారు. ఆయనకు ఏవి లభిస్తుంది ఇతరులకు ఇన్ని కష్టాలు కలిగిస్తే? ఇదేమిటో నాకు అర్థం కాదు. నేను తమరు చెప్పేదానితో అంగీకరిస్తాను మహారాణి. ఆయన వంటి మేధావి మహాపండితుడు ఇతరులకు సహాయం చేయాలే గాని వారిని దుఃఖసాగరంలో తోసివేయకూడదు. మరైతే ఎవరి స్వభావాన్ని మనం మార్చలేము కదా. ఒప్పుకుంటాను నేను అహంకారాన్ని చూపానని. మరైతే దానికి తగ్గ దండనను కూడా అనుభవించాను కదా. ఇప్పుడు వారు పదే పదే నన్ను బాధ పెట్టాలని ఎందుకు చూస్తున్నారు? దానితో ఆయనకి ఏమి లభిస్తుంది? మంచివారైన మహారాజు వారి ఆదేశాన్ని మన్నించి నన్ను భవనము నుండి బహిష్కరించలేదు. మహాత్ముల నివాసం ఎంత దూరం ఉంది? ఇదిగో వచ్చేసాం. అదే ఎదురుగా కనిపిస్తూనే ఉంది. సారథి ఆగు. నారాయణ నారాయణ. పరమేశ తమరెంత దయాళువులు. ఈ మాతాపుత్రులను దుర్దశ నుండి కాపాడమని తమరు నన్ను ఆజ్ఞాపించారు. పరమేశ, వీరికి సహాయం శాయశక్తులా నేను తప్పకుండా చేస్తాను. దుఃఖితులను దుఃఖాన్ని నుండి కాపాడడం ఈ నారదునికి పరమ కర్తవ్యమే కదా పరమేశ. నారాయణ నారాయణ. మహామంత్రి, ఇక్కడ ఏమీ ఆశ్రమం కనిపించటం లేదే. ఇది వన ప్రదేశంలోని ఒక శివాలయం. మహామంత్రి, ఏమిటిదంతా? మనం ఏమన్నా వేరొక స్థానానికి చేరుకోలేదు కదా? మీరేమన్నా ఆశ్రమ మార్గాన్ని మర్చిపోయారా? మీరేమీ మాట్లాడరేమి? మహారాణి గారు, నన్ను మన్నించండి. మహారాజు గారు రాజాజ్ఞనిచ్చి నన్ను ఈ సంకటంలో పడవేశారు. మీరేమంటున్నారు? నాకేమీ అర్థం కాకుండా ఉంది. మహారాణి, నేను ఇంతకు ముందు మీతో ఒక మహాత్ముని విషయమై చెప్పినదంతా అది అబద్ధమేను.
అబద్ధమా? మీకు నా వద్ద అబద్ధం చెప్పవలసిన ఆవశ్యకత ఏమిటి? మిమ్మల్ని బాధ పెట్టి నొప్పించకూడదని అబద్ధమాడవలసి వచ్చింది. మహాత్ముని గురించి కల్పించవలసి వచ్చింది. నేను అసహాయుడను. నన్ను క్షమించండి మహారాణి, నన్ను క్షమించండి. అది అబద్ధమైతే చెప్పండి మరి, నిజమేమిటి? నిజమేమిటంటే రాజగురువు దూర్జటి యొక్క ఆదేశాన్ని పాలించి ఆయన శాపానికి భయపడి మహారాజు వజ్రసేనుడు మిమ్మల్ని త్యజించి వేశారు. తమ రాజ్యం నుండి మిమ్మల్ని బహిష్కరించారు. ఇంకా నన్ను ఇటువంటి అప్రియ కర్తవ్యానికి బాధ్యుడిగా చేశారు. నేనేం చేయను మహారాణి, నేనేం చేయను. నేను అసహాయుడను. మహారాణి, తమరి శివాలయంలో శరణు కోరండి. ఆ పరమేశ్వరుడు మీ ఇద్దరిని రక్షిస్తాడు. నన్ను క్షమించండి మహారాణి, నన్ను క్షమించండి. నారాయణ నారాయణ. ఏడవకు చిట్టి తండ్రి, ఏడవకు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఏడవకు నాయనా, ఏడవకు. ఊరుకో, ఊరుకో. ఓం నమ శివాయ. ఏడవకు నాయనా, ఓం నమ శివాయ. ఏడవకు నాయనా, ఏడవకు. ఓ శివశంకర, ఈ పసివారిపై దయ చూపు, నా బిడ్డపై దయ చూపు. భయపడకు సోదరి. ఓం నమ శివాయ అనే ఈ మహామంత్రాన్ని జపిస్తే ప్రపంచంలోని ఎంత పెద్ద కష్టమైనా తీరిపోతుంది. కానీ మీరు ఎవరు? ఒక బాలబ్రహ్మచారిని. నన్ను నీ సోదరునిగా భావించు. భగవంతుడైన శివుడు నీ కష్టాన్ని గట్టెక్కిస్తాడు. ఏడవకు సోదరి. ఏడ్చి నీ హృదయం విచ్ఛిన్నం చేసుకో. కొంచెం ధైర్యాన్ని వహించు. ఇక నేను చెబుతున్నది శ్రద్ధగా విను. ఊరుకో నాయనా, ఊరుకో, ఊరుకో. నీవు భగవంతుడు పరమేశ్వరుని శరణు కోరి వచ్చావు. నీ సమస్త చింతలను ఆ పరమేశ్వరుల చరణాలపై సమర్పించుకో. సోదరా బ్రహ్మచారి, ఇంతకు ముందు ఒక మాట ఆపదలో చిక్కుకున్నాను. ఇక్కడే పరమేశ్వరుని శరణికై వచ్చాను. మరైతే ఏమిటి సోదరి? భగవంతుడు పరమేశ్వరుని శరణు కోరి వచ్చిన పిమ్మట ఆపదలు దూరం కాకపోవటం జరగనే జరగదు సోదరి. ఆయన శరణు కోరిన పిమ్మట ఆపదలు తప్పిపోతాయి. ఈ మాట మీద నాకు అచంచల విశ్వాసం ఉంది. నేను అభాగిని, శివునిపై పూర్తి విశ్వాసం ఉంచలేకపోయాను. నేను భయపడ్డాను. ఆ సమయంలో ఒక బ్రాహ్మణి మాత 16 సోమవారాల వ్రతాన్ని, శివపార్వతుల ఆరాధనను చేయమని ప్రోత్సహించింది. మరి నేను అది చేయలేకపోయాను. నా ఉద్దేశంలో అదే కారణంగా ఈవేళ మునుపటి కన్నా పెద్ద ఆపదలో చిక్కుకున్నాను. ఎంతటి సుదినమో ఈవేళ కూడా సోమవారం. ఈవేళ నుండే నీవు నిష్ఠాపూర్వకంగా 16 సోమవారాల వ్రతం చెయ్యి. నీ ఆపదలన్నీ నిశ్చయంగా గట్టెక్కుతాయి. నేను ఈ వేళ నుండే 16 సోమవారాల వ్రతాన్ని
నిష్ఠగా చేస్తానని శపథం చేస్తున్నాను. ఓ శివశంకర, నా ఈ దుర్బల బాలని కనికరించు. శీఘ్రమే ఆరోగ్యం చేకూర్చు. సోదరి, నేనొక్క మాట అడగవచ్చా? నీవు ఎవరివి? ఎటువంటి ఆపదలో చిక్కుకున్నావు? నా కరుణ గాథను విని ఏమి చేస్తావు సోదరా? నేను కూడా ఇక గతాన్ని మర్చిపోదామనుకుంటున్నాను. మరి నేనేదైనా నీకు సహాయం చేయగలనా? వద్దు వద్దు. ఒకవేళ చెప్పడం నీకు ఉచితమనిపించకపోతే సరే, కానీ సోదరి, ఒక్క మాట చెప్పు, నీ నామధేయం ఏమిటి? సుమతి. సుమతి ఒకానొకప్పుడు వత్సదేశపు గౌరవనీయ రాజకుమారియే యువరాజ పదాన్ని అధిష్ఠించింది. యువరాజా? ఒక స్త్రీ యువరాజు ఎలా కాగలదు? గర్వం ఇంకా అహంకారం నన్ను రాజకుమారి నుండి యువరాజుగా మార్చింది. అదే కారణంగా నేడు నాకు ఈ దుర్గతి పట్టింది. నాకు అర్థమైంది సోదరి. యువరాజుననే అహంకారం నీ పతనానికి కారణమైంది. అయితే మరి నీవు ఈ శిశువుకి మాతవు, అంటే నీవు వివాహితవు. నీవు రాజకుమారివైతే నీ భర్త కూడా ఒక రాజే అయి ఉండాలి. అవును సోదరా, రాజకుమారినై దశార్ణ దేశపు మహారాణినయ్యాను. కాని దుఃఖం తోడై నీడలాగా నన్ను వెన్నాడింది. దానికి కారణం రాజగురువు ధూర్జటి యొక్క ప్రతీకారమే. రాజగురువు ధూర్జటియా? ఆయన మాకు గురువులే. ఏమిటి? నీవు రాజగురువు ధూర్జటి యొక్క శిష్యుడువా? ఆయన ఏమన్నా గాని నన్ను వెంటమని పంపలేదు కదా? నిజం చెప్పు బ్రహ్మచారి, ఇది రాజగురువు ధూర్జటి యొక్క ప్రతీకారానికై పన్నాగం కాదు కదా? ముక్కోపి దురహంకారి అయిన ధూర్జటి సహచర్యం ఎప్పుడో త్యజించాను. నాపై విశ్వాసం ఉంచు సోదరి. నేను నిన్ను స్వచ్ఛమైన మనస్సుతో సోదరిగా భావించాను. ఆ పరమేశ్వరునిపై ఒట్టు. నేను నిన్ను ఈ ఆపద నుండి అవశ్యం కాపాడుతాను. సోదరా, నా ఈ దుర్దశకు కారణం ఆ రాజగురువు దుర్జటియే. నా భర్త మహారాజు వజ్రసేనుడు వైరభావం విడిచి నాతో చెలిమితో ఉంటూ ఉండగా నా దుర్భాగ్యం ఇక సౌభాగ్యంగా మారింది. అకస్మాత్తుగా దుర్జటి అక్కడకు వచ్చి నా జీవితం విషమయం చేశాడు. ఆయన నా భర్తకు శాపభయం చూపించి ఈ పసిబాలునితో సహా నన్ను రాజ్యం నుంచి బహిష్కరింపచేశారు. ఈ నా అభాగ్య బాలుడు జన్మతః క్షయరోగి కూడా. శివ 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 శివ. ఆ శివశంకరుడే గనుక నాకు సహాయం చేయకపోతే నేను ఈ దీన బాలుడి జీవితాన్ని ఇప్పుడే అంతం చేసి ఆత్మహత్య చేసుకుంటాను. సోదరి, అంటే దాని అర్థం ఏమిటంటే నీకు ఇప్పటికీ నా మీద నమ్మకం కలుగులేదని. పరమేశ్వరుని మీద ఒట్టు నీవు అసత్యమనుకుంటున్నావా? లేదు సోదరా, అలాంటి మాట అనవద్దు. నేను చెప్పేది నమ్ము. నేను జీవితంతో నిరాశ చెందాను. చింతించవలసిన అవసరం ఏమీ లేదు సోదరి. ఇప్పుడు నీ సోదరుడు నీకు సహాయంగా ఉన్నాడు. నాతో రా. నేను నిన్ను శివభక్తుడైన ఒక సజ్జను వద్దకు తీసుకువెడతాను. అక్కడ నీవు నీ రోగగ్రస్త బాలకునికి ఉపచారాలు చేయి. సోదరి, నీవు నీ శిశువు పేరేమిటో చెప్పనేలేదు. ఇప్పటి వరకు అనామకుడే. నామకరణ సంస్కారం జరిగే ముందే ఈ అభాగ్యుడు నిరాశ్రితుడయ్యాడు. ఇప్పుడు ఇతడు ఆ పరమేశ్వరుని శరణాగతుడు. ఇతని భవిష్యత్తు ఉజ్వలం. ఇతను దీర్ఘాయుష్మంతుడు. నేనిప్పుడే ఇతనికి నామకరణం చేస్తాను. నామకరణమా? అవును, ఇతని పేరు భద్రాయు. భద్రాయు? అవును, భద్రాయు. రా నాతో కూడా. ఓం నమః శివాయ.
నమ శివాయ. చూడండి, రైతులు ధాన్యంలో మన వాటా వేశారా లేదా? శెట్టి గారు, మన రైతులందరూ చాలా నిజాయితీ గలవారు. చెప్పకుండానే వారు గింజలు గోదాములకు పంపించేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏ రైతు నుంచి కూడా మనకు రుణశేషం అనేది లేనే లేదు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శివచరణ శెట్టి గారు